అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు ఒక మంచి ఆరోగ్యకరమైన విషయం, మనం తినే ఆహార పదార్థము చాలామంది హోటల్ నుంచి తెచ్చుకుంటారు, లేదంటే డైరీ ప్రొడక్ట్స్ దుకాణంలో తెచ్చుకొని వండుకుంటారు. అదేంటిది అని అంటే పాల పనీర్. ఈ యొక్క పనీర్ అనేది చాలామంది పనీర్ బటర్ మసాలాని, పనీర్ దోశ అని, పనీరు కూర వండుకోవాలన్నా డైరీ షాపుకు పోయి అక్కడ తీసుకొస్తారు. మీకు నేను మంచి చూపిస్తాను. డైరీకి మీ ఇంట్లో చేసుకునే పనీర్కు తేడా ఏంటంటే, డైరీ ప్రొడక్ట్స్లో వాళ్ళు ప్రిజర్వేటివ్ చేస్తారు. ఆ పాలల్లో ఏం పాలు, అది సోయాబీనియా, మన పల్లీలా, లేకుంటే అలసంతలుగా తెలియదు. ఇవాళ రకరకాల పన్నీర్లు చేస్తారు. శుద్ధమైన ఆరోగ్యకరమైన పనీరు ఇంట్లో చేసుకోవడం ఎలా? దీంతో పాటు చిన్న వ్యాపారం కూడా మీరు చేసుకోవచ్చు. ఇంటి వంట వ్యాపారం, పెట్టుబడి 200 రూపాయలు. నేను చూపిస్తా ఎట్లా చేయాలను, ఎట్లా చూపిస్తా. దానివల్ల లాభం ఏంది? బై మీరు ఇంట్లో పనీర్ తయారు చేసుకోవచ్చు. టైం ఎంత పడుతుందా? అర్ధ గంట. 2 లీటర్ల పాలు తీసుకొస్తారు, 180 రూపాయలు. దాని పాలను పగల కొట్టడానికి 10 రూపాయల నిమ్మకాయలు చాలు, 10 రూపాయల గ్యాస్ అనుకోండి. మొత్తం ఖర్చు 200 రూపాయలు అనుకోండి. గిన్నెలో పోస్తారు, వేడి చేస్తారు, దాన్ని పాలను వడగొడతారు, వేరే గిన్నెలో పోస్తారు, బట్ట పెట్టి తర్వాత వడపోస్తారు, దాన్ని నీళ్ళని నింపేస్తారు, పిండి దాన్ని మంచిగా మళ్ళీ అది నిమ్మకాయ పులుపు పోవడానికి నీళ్ళు పోస్తారు. ఆ పన్నీర్ దాని మీద మంచిగా చుట్టి దాన్ని కట్టి దాని మీద బరువు పెడతారు. అర్ధ గంట తర్వాత చూస్తే పన్నీర్ అవుతుంది. ఇంతే. నేను చూపిస్తాను మీకు ఇప్పుడే. దాని లాభం ఏంది? 200 రూపాయలతోనే 2 లీటర్ల పాలు తీసుకొచ్చిండ్రా. అన్ని ఖర్చులు మీ స్వతహా ఒక హాఫ్ అన్ అవర్ ఖర్చు, గ్యాస్ ఖర్చు, నిమ్మకాయ ఖర్చులు కలిపి 200 రూపాయల ఖర్చు. 40% పన్నీర్ వెళ్తుంది, అంటే 800 గ్రాములు వస్తుంది 2 లీటర్లకు పన్నీరు. లేదు సార్ 800 రాదంటే మీరు చేసి చూడండి. తక్కువ 300 గ్రాములు వస్తుందా, 500-600 గ్రాములు వస్తుందా? ఒక 30% అనుకున్న 600 గ్రాములు వస్తుంది. మరి 600 గ్రాములకు బయట ధర ఎంత? 600 రూపాయల కిలో పన్నీర్ బయట. 200 గ్రాముల పన్నీరు 120 రూపాయలకు దొరుకుతుంది. 600 రూపాయల కిలో. తక్కువ 600 గ్రాములు అంటే మీకు ప్రోడక్ట్ 360 రూపాయలు ప్రోడక్ట్ తయారవుతుంది ఇంట్లో. ఫ్రెష్. మీరు చెప్పచ్చు పక్కింటి వాళ్ళకు, ఎదురింటి వాళ్ళకు, వాళ్ళకి వీళ్ళు తయారు చేసి ఇవ్వచ్చు. చెప్పచ్చు, అయ్యా మేము మీకు తయారు చేసి ఇస్తాం, మీ ఖర్చు 200 రూపాయలు, సమయం అర్ధ గంట, 360 రూపాయల సామాను మీరు తయారు చేస్తారు. బయట కొనుక్కుంటే 10-20 రూపాయలు తక్కువ చేయండి, 100 రూపాయల లాభం తీసుకోండి అర్ధ గంటకు, కిలోకు. 600 బయట ఉంటే 500కి అమ్మండి. చెప్పొచ్చేది ఏంటంటే, ఫ్రెష్ ఆరోగ్యకరమైన ఇంటి వంటతోని తక్కువ పెట్టుబడితోని భోజనము కానీ, పనీర్ కానీ, పనీర్ బటర్ మసాలా కానీ, పనీర్ దోశలు వేసుకునేది కానీ, పనీర్ పరాటా కానీ, పనీర్ పకోడీ కానీ చేసుకోవచ్చని మీరు చెప్పాలి. దాని ఉపయోగాలు చెప్పాలి, నేర్పియండి. పోటీదారులు ఎవరు లేరు. మల్టీనేషనల్ కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీలు దీంట్లో ఉన్నాయి. నెస్లే ఉంది, ఇంకేదేదో కంపెనీలు ఉన్నాయి.
ఎన్నో ఉన్నాయి. ప్రైవేట్ కూడా తయారు చేస్తుండ్రు, కానీ ఇయ్యాలనే 24 hours లోపల తయారు చేసి ఇచ్చేది ఎవరైనా లైక్ చేస్తారు. సో చెప్పొచ్చేది ఏమిటంటే తక్కువ పెట్టుబడితో ఇంటి వంట అనే శీర్షికతోని మీరు ఒక చిన్న బిజినెస్ తయారు చేయవచ్చు. ఇదండి చెప్పదలుచుకుంది. నేను తయారు చేసింది ఎలానో చూపిస్తాను, ప్లీజ్ చూడండి. ధన్యవాదాలు. ఇక్కడ గిన్నెలో పాలు పోసామండి, స్టవ్ మీద పెట్టాము, వేడవుతుంది. ఈ గ్లాసులో ఈ నిమ్మకాయ 2 నిమ్మకాయలు నీళ్ళలో పిండిన రసము, వేడెక్కుతున్నాయి పాలు, కొంచెం కలుపుతున్నాము. ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు పాలను వేడి చేయాలి. ఒకటే పొంగు, చూడండి పొంగు వస్తుంది. మెల్లగా కొంచెం కలిపినాము. ఇప్పుడు గంటె మీద ఈ యొక్క నిమ్మకాయ రసము గంటె పెట్టి గంటె మీదకి పోస్తే 4 దిక్కుల పోతుంది. మెల్లగా పాలు పగులుతాయి. ఒక పొంగు వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో టెక్నిక్ ఏంటంటే ఒకటే దిక్కు అలా పెట్టి ఇలా ఒకటే దిక్కు తింపాలి, దాన్ని అటు ఇటు దింపది. ఇలా చెంచును ఒక వైపు పెట్టి వన్ వే స్టీరింగ్ చేయాలి, తింపాలి. ఇప్పుడు అలా దింపిన కొద్దీ పాలు మంచిగా పగిలి మనకు మొత్తం నీళ్ళు వేరు కావాలి, మిల్క్ దాంట్లో ఉన్నది ఆ జున్ను వేరు కావాలి. మొత్తం ఎటువంటి పాలలా కనిపించద్దు నీళ్ళు. ఇలా చూడండి, 1 సారి 2 సార్లు కలిపితే చాలు. కలిపిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క పదార్థాన్ని ఒక వేరే గిన్నెలో బట్ట వేసి, మంచి తెల్లటి టవల్ బట్ట కడిగింది వేసి వడబోసాము. కింద అన్ని నీళ్ళు, పాలల్లో ఉన్న నీళ్ళు వెళ్ళిపోయినాయి. ఈ యొక్క జున్ను మాత్రం దీంట్లో వచ్చింది. అదే పన్నీరు. దీంట్లో మనం కొంచెం చన్నీళ్ళు పోయాలి, ఎందుకంటే ఈ నిమ్మకాయ తత్వం అంతా కొంచెం 2 సార్లు నీళ్ళు పోస్తే వెళ్ళిపోద్ది. దాన్ని మంచిగా చుట్టి దగ్గరికని దాని మీద బరువు పెట్టినాం. ఒక 30 minutes, అర్ధగంట చాలండి. అర్ధగంట తర్వాత చూడండి పన్నీర్ ఎంత బాగా తయారైందో. దేంట్లో కొంచెం నీళ్ళు పోసి కింద పెడితే ఏంటంటే అది బాగుంటుంది. దాని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మనము. ఇప్పుడు దీన్ని మీరు ఒక 30 నిమిషాలలో తయారు చేసామండి పన్నీరు. మీరు మంచిగా కట్ చేసాము, చూస్తే ఇట్లా మెత్త ఒత్తితే ఎంత స్పాంజీ లాగా ఉంటుంది. చాలా తాజా పన్నీరు. మీరు పిల్లలకు ఫ్రెష్ పన్నీర్ కూడా ఇవ్వచ్చు. పైన చిన్నగా ఉప్పు, అది కారం కానీ మిరియాలు చల్లి ఇవ్వచ్చు. కూర వండుకోవచ్చు. పన్నీర్ బటర్ మసాలా చూడండి, పన్నీర్ కర్రీ. ఈ పన్నీర్ కర్రీ ఫ్రెష్గా ఉంది కనుక కొంచెము అది విడివిడిగా కూడా గ్రేవీలో కలిసినట్టు ఉంటుంది, ముద్దల్లాగా ఉంటుంది. దానికి గ్రేవీలాగా కాకుండా ఉండాలంటే మనం కొంచెం నూనెలో దాన్ని వేయించుకోవాలి. అప్పుడు గట్టిగా ముక్కల్లాగా పన్నీరు బాగుంటుందండి. పిల్లలకు కొంచెం చిన్నగా గ్రేవీలాగా ఉంటూనే ఉంటుందని మేము చేసాము. ఇప్పుడు దీన్ని ఇంకో రకంగా కూడా చూడండి, మనం పకోడీ కూడా చేసుకోవచ్చు. చిన్న ముక్కలు పన్నీర్ కట్ చేసి ఆ బేసన్లో పన్నీర్ పకోడా స్నాక్స్కు చాలా బాగుంటాయి. చూడండి పన్నీర్ పకోడా. ఇదండి మనం ఒక ప్రోడక్ట్ ఇంట్లోనే తయారు చేసుకుంటే ఇదే మనకు ఎంత ఖర్చు వచ్చింది? 2 లీటర్ల పాలు, ఒక 10 రూపాయల నిమ్మకాయల రసము, ఈ స్టవ్ ఖర్చు, అర్ధగంట పని. దానివల్ల మనకు ఫ్రెష్ పన్నీరు దగ్గర 2 లీటర్ల పాలలో 40% అంటే 800 గ్రాములు, 6 నుంచి 800 గ్రాములు మనకు వస్తుంది. అదే దీన్ని 800 గ్రాములు మనం బయట కొనాలనుకుంటే ఖర్చు ఎక్కువ వస్తుంది. ఇది మనకు సగం ఖర్చున్న ఇంట్లో తయారవుతుంది. 600 రూపాయల కిలో ఉందండి పన్నీరు. ఇవ్వండి.